లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కౌన్సిల్ సమావేశంలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఒక్కొక్క పార్టీ అభ్యర్థులు బయటికి రావడం జరుగుతుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బయటికి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న కరీంనగర్ మేయర్ స్థానాన్ని మాత్రం బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటామని నిన్న రాత్రి వరకు చెప్పినప్పటికీ కూడా మెజార్టీ సీట్లు సాధించకపోవడంతో మాత్రం ఇటు మేయర్ పీఠాన్ని మాత్రం ఇప్పుడు ఇటు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. అయితే అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మాత్రం ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బయటకు రావడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి చెప్పండి, మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంటుందని నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సో మరి ఎందుకు ఇలా జరిగింది? మరి ఇవాళ మేము 14 మంది నగరంలో కార్పొరేటర్లుగా గెలిచినాము. గెలిచి ఈరోజు కార్పొరేషన్లో 21 ఓట్లు సంపాదించినాం. అంటే మేము గెలిచినామా? నైతికంగా మేమే గెలిచినాం. నైతికంగా మేము గెలిచినాం. 14 మంది ఉన్నా కూడా మాకు 21 ఓట్లు వచ్చినాయి. అంటే మేమే గెలిచినట్టు కదా, అవునా కదా? లో మీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏమైనా జరగవచ్చు. రాత్రికి రాత్రి ఖచ్చితంగా ఈ కరీంనగర్ మేయర్ పీఠాన్ని మేమే దక్కించుకుంటామని బాజాప్తుగా చెప్పిన కాంగ్రెస్ ఎందుకు వెనుకబడిపోయింది? బీజేపీకి ఎందుకు అప్పగించింది? మేము అప్పగించలేదు. బీజేపీకి మెజారిటీ ఉన్నది. అక్కడ ఏమైపోయిందంటే లౌకిక పార్టీలు, సెక్యులర్ పార్టీలు మాకు మద్దతు ఇస్తాయి అనుకున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ మరి లోపాయికారి ఒప్పందంగా బీజేపీతో కుమ్ముకైందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఏదైనా వేయాలి, సపోర్ట్ గానే వేయాలి లేదా వ్యతిరేకంగా. వాళ్ళు ఏది చేయలేదంటే దీని వెనుక కారణమైంది. అంటే నిన్నటి వరకు కూడా బీజేపీ, అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, ఏఐఎఫ్బి ప్లస్ స్వతంత్ర అభ్యర్థులు మీకే మద్దతున్నారు కదా. రాత్రి ఏం జరిగి ఉంటుంది? ఉన్నారు, మాకు లేనిది ఒక బీఆర్ఎస్ వాళ్ళే కదా. ఇప్పుడు 21 ఓట్లు వచ్చినాయి, 22 ఓట్లు వచ్చినాయి డిప్యూటీ మేయర్ కంటే. మాకు అందరూ సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళంతా సపోర్ట్ చేసారు. మేము బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు కావచ్చు అని అనుకున్నాం, కానీ వాళ్ళు బీజేపీతో లోపాయకారంగా ఉన్నారు అనేది మాకు అర్థమైంది. అట్లా. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయకపోవడంతో మాత్రమే, తటస్థంగా ఉండడంతో మాత్రమే ఇక్కడ మేము మేయర్ పీఠాన్ని కోల్పోయాము. వాళ్ళు రాజకీయాలు చేసిరు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాకు మద్దతు తెలకపోవడంతో మాత్రం 14 సీట్లు ఉన్న మాకు మిగతా 7 మందితో కలిపి మేము 21 సీట్లు సాధించాం. నైతికంగా మాదే విజయం అని కూడా ఇటు వైద్యుల అంజన్ కుమార్ తెలపడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.